నిన్న చాలా చర్చనీయ అంశం. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయం, ఎప్పటికైనా జరిగేది ఇదే. దీనికి ముందే కమలంలోకి రాజ్యసభ ఎంపీలు, ఢిల్లీలో వేదికగా బీఆర్ఎస్ నేతల మంతనాలు. దీనిని కేటీఆర్ ఖండిస్తున్నా ఫ్యూచర్లో ఇదే తథ్యం. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ది స్పష్టమైన వైఖరి. రుణమాఫీ కాని రైతులు కలెక్టర్లో ఫిర్యాదు చేయొచ్చు. మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఎల్ఓపిగా హరీష్ రావు. కొనసాగింపుకు కవితకు బెయిల్. కేసీఆర్కు ఏఐసిసి, కేటీఆర్కు పిసిసి చీఫ్. హరీష్ రావు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ. అతి త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్లో విలీనం ఖాయం. అవినీతి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ను జైలుకు పంపండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరెక్ట్ తిప్పికొట్టిండు బండి సంజయ్ అన్న. బీఆర్ఎస్ డిఫెన్స్ మోడ్. విలీనంపై కాంగ్రెస్ బీజేపీ విమర్శలు. ఇప్పటికీ స్పందించని అధినేత కేసీఆర్. ఏం మాట్లాడాలో తెలియక లీడర్లు సతమతం. సొంత పార్టీలోనే బలమైన సందేహాలు. రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీ ఆడతాడు. ఏందనంటే, వెనకటికి రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు అంటే రాహుల్ గాంధీ చాలా అప్రిషియేట్ చేసిండు మన రేవంత్ రెడ్డిని. తర్వాత ఇదొక అమిత్ షా గారి ఒక వీడియోని ఫ్యాబ్రికేట్ చేసి మొత్తం దేశంలో చలామణి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మన రేవంత్ రెడ్డి. గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద ఢిల్లీలో కూడా కేసు నమోదైంది. ఏం పీక్తావు పీకు అని చెప్పి రేవంత్ రెడ్డి అమిత్ షా గారికి కూడా ఆ రోజు సవాల్ విసిరిచ్చాడు. బట్ ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని చెప్పి మనందరికీ తెలుసు. ఆడెవడో ఆసామో ఎక్కడనో ఆడు దొరికిండు అని తెలుసు. ఇది నాకేం సంబంధం, ఇది నా ఇంటి కథ కాదని చెప్పి రేవంత్ రెడ్డి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అబద్ధాల పుట్ట మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగానైతే రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసింది. నౌ కమింగ్ టు ది పాయింట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అనాలిసిస్ తీసుకొని చూస్తే, ఆర్ టు దట్ మ్యాటర్ ఇఫ్ ఐ బికమ్ అన్ అనలిస్ట్, దీన్ని ఎట్లా మనం ఆలోచిస్తాం అని చెప్పి ఆలోచిస్తే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ విలీనం అని అంటారు కదా. ఇవాళ యావత్ బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు, ఆర్ టు దట్ మ్యాటర్ బీఆర్ఎస్ బలగం, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. వీళ్ళు కంప్లీట్గా ఏదైనా పరిపాలన చేసిండ్రా అని అంటే కాదు, పాపాలు చేసిండ్రు. ఎందుకంటే తెలియకనో తెలుసో హరీష్ రావు గారు కేసీఆర్ని పాపాల పిట్ట తెలంగాణకు అని చెప్పి చెప్పిండు. హానెస్ట్లీ స్పీకింగ్, ఇవాళ ఎవరన్నా పిల్లలు ప్రయోజకులు కావాలని చూసుకుంటారు కానీ దేశానికి మందు దాగిపిచ్చే తత్వం అన్న గంభీరమైన ఆరోపణలు ఇవాళ సాక్షాత్తు కేసీఆర్ బిడ్డే కల్వకుంట్ల కవిత ఎదుర్కొంటుంది. అఫ్కోర్స్ ఇట్ మే బీ అలిగేషన్స్, బట్ ఇట్ ఆర్ అండర్ డీప్ ఇన్వెస్టిగేషన్. ఇంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు ఇక ప్రత్యామ్నాయం ఏదన్నా ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి కంప్లీట్ గులాబీ ఓటును కాషాయ ఓటుగా మార్చింది ప్రజల నిర్ణయం, ప్రజల మ్యాండేట్. రేవంత్ రెడ్డి ఏందనంటే శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కాంగ్రెస్ పార్టీ. అందులో మన సారేమో ఇప్పటికీ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. మన సారు శవాల మీద చిల్లర ఏరుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ గులాబీ ఏదైతే క్యాడర్ ఉన్నదో, ఈ గులాబీ ఓట్ షేర్ ఏదైతే ఉన్నదో, ఈ ఓట్ షేరు బీజేపీకి రాకుండా కంప్లీట్గా కాంగ్రెస్కి తిప్పుకోవాలనంటే మళ్ళీ ఒక అబద్ధం ఆడాలి. ఏందది? బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని. నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక క్వశ్చన్ ఇస్తా. ఏందనంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే మెదక్లా మీరిద్దరు కూటమై ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్ 0839లా ఒక సీట్ డిసైడ్ చేసి ఇక్కడ మీరు కాంగ్రెస్కేని ఎటువంటి నాయకుడిని నిలబెట్టినరు, అక్కడ బీఆర్ఎస్లా ఎసుంటి నాయకుడిని నిలబెట్టినరు, కాంగ్రెస్ ఓటు బ్యాంకుని బీఆర్ఎస్కి వేయనీకి ప్రయత్నం చేసినరా లేదా? ఇది కూటమి కాదా అని నేను అడుగుతున్నా. చెప్పురు. కేవలం ఆయనకు ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. కాంగ్రెస్ మోచేయి నీళ్లు తాగే మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. అందులో అతి పెద్ద ఒక న్యూస్ ఛానల్ కూడా, ఆయన జర్నలిస్ట్ అని చలామణి అవుతాడు కానీ ఇంకా ఆయననైతే డైరెక్ట్గా ఈ ఫస్ట్ కథనం నడిపిందే ఆయన. రేవంత్ రెడ్డి చిలుకయి ఆయననే ఈ మాట అందరికీ చేరనీకే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి అంత నోబత్ పట్టలే ఫ్రెండ్స్. ఈ అడ్డమైన బీఆర్ఎస్తో చేతులు కలపనికి. బీజేపీలో విలీనం, కేసీఆర్ గవర్నర్ అవుతాడు, కేటీఆర్ మంత్రి అవుతాడు అని అంటారు. మళ్ళీ మీరు కూడా రండి, మీకు కూడా ఇస్తాం మంత్రి పదవి.
మీకు కూడా ఇస్తాం సార్, మీరు కూడా రండి. నేను కూడా చెప్తా, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుందా, లేకపోతే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలో విలీనం అయిపోతుందా? మహారాష్ట్రలో శరద్ పవార్ ధాటికి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీలా విలీనం అవుతుందా? తమిళనాడులో డిఎంకేతో విలీనం అవుతుందా? ఏడున్నది కాంగ్రెస్? తెలంగాణ కర్ణాటక పక్కకు పెడితే మీ కాంగ్రెస్ ఏడున్నది? అబద్ధాలు అతికినట్టు చెప్పినంత మాత్రాన అవి అడ్డగోలు నిజాలు అయిపోవు రేవంత్ అన్న. మీకు చెప్తున్న ఫ్రెండ్స్, ఇది కేవలం అండ్ కేవలం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏదైతుందో అది కంప్లీట్గా కాంగ్రెస్కి మలిసే తత్వం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మహారాష్ట్రలో హర్యానా ఎలక్షన్స్లలో ఇది ప్రభావితం చేయనికే ప్రయత్నం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి. అక్కడ తెలుగు పాపులేషన్ కొంచెం గట్టిగా ఉంది మహారాష్ట్రలో. ఇది తెలిసిందనుకో, అరే మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని తిట్టిండ్రు, ఇప్పుడు మళ్ళీ పోయి వాళ్ళ సంఖ కింద చేరిండ్రు అని చెప్పి ఒక నరేటివ్ విషబీజం నాటనికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయనంటే 8 సీట్లు వచ్చినాయంటే అది సానుభూతి అని అన్నాడు కవిత బిడ్డను అరెస్ట్ చేస్తే. మళ్ళీ కవిత బిడ్డను అరెస్ట్ చేసినందుకే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ప్రజలే నమ్ముతున్నారు అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కూడా మాట్లాడాడు. కవితను లోపల ఏంగానే అగో సానుభూతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది 2 నాలుకల ధోరణి మన దురదృష్టవశాత్తు మన ముఖ్యమంత్రి గారిది. మీరు ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఒకసారి ఆలోచిస్తారా లేక కాంగ్రెస్ చేతిలో అనుభవిస్తారా? నేను మీకు వదిలేస్తాను.